పిచ్చి పీక్ స్టేజ్కి పోతుందంటారో భాషాభిమానం ఒలికి కారిపోతుందంటారో ఈ ముచ్చట చూస్తే. ఇగో తమిళనాడు తిరువన్నామలై సిటీ ఇది. ఈ తిరువన్నామలైలా ఆడాడ కొన్ని హోటళ్లు, షాపులు, లాడ్జింగ్ల బోర్డుల మీద తెలుగులో రాసి ఉంటాయి ఇట్లా. మరి వీళ్ళంతా తెలుగోళ్ళో అక్కడోళ్ళనే కానీ ఎందుకంటే ఈ తిరువన్నామలైలో ఉన్న దేవుళ్ళను దర్శనం చేసుకుంటందుకు మన తెలుగోళ్ళు, కన్నడోళ్ళు కూడా చాలా మందే పోతుంటారట. ఇక అట్లా పోయేటోళ్ళకి వాళ్ళ సొంత భాషల బోర్డు కానొస్తే అది ఏం షాపు, అలా ఏం దొరుకుతాయి అని తమిళ భాష రాకున్నా ఎవరిని అడగకున్నా అర్థమవుతుంది కదా. ఇక అట్లా గిరాకీ మంచిగా అవుతుందని వాళ్ళ ఆశ. అయితే మన తమిళ రాష్ట్రంలో తెలుగు డామినేషన్ ఏంది అనిపించిందట ఈ తిరువన్నామలై కలెక్టర్ సార్కు. చల్ వెంటనే బోర్డులు తీసేయాలి. ఈ నెల 15 తారీఖు తర్వాత తమిళ భాష తప్పితే వేరే భాష కాని రావద్దు. అంతగానం పెట్టుకోక తప్పది నడవది అని అనుకుంటే బోర్డుల మీద తమిళ అక్షరాలు తాటికాయంత ఉండాలి, పరభాష అక్షరాలైతే పెసర్గింజంత సైజు ఉండాలి. అంతకు మించి ఎవరన్నా రాస్తే వాళ్ళ షాప్ ఉండది అని వార్నింగ్ జారీ చేసినట సారు. నయ్యం తిరువన్నమలైలో ఉన్న తమిళ దేవుళ్ళను తమిళోళ్ళు తప్పితే పరాయ భాష మాట్లాడేటోళ్ళు ఎవ్వరు దర్శనం చేసుకోవద్దు, అసలు వేరే భాష మాట్లాడేటోళ్ళు మా జిల్లాకే రావద్దని వార్నింగ్ ఇయ్యలే సారు.